ప్రపంచ ఎలర్జీ వారోత్సవాలు జరుగుతున్నాయి. ఎలర్జీ గురించి ఇంత మాట్లాడాల్సిన అవసరం ఏమిటనంటే 40 కోట్ల మంది భారతీయులు ఎలర్జీలతో బాధపడుతున్నారు. 40 కోట్ల మంది ఎలర్జీ పేషెంట్స్ అని అంటే వివిధ రకాలైన ఎలర్జీలు, అది దురదలు కావచ్చు, తుమ్ములు కావచ్చు, ఆస్మా కావచ్చు, సైనస్ కావచ్చు, యాంజియో ఎడిమా కావచ్చు, పెదిమల వాయడం, ముఖం వాయడం, ఇవన్నీ కూడా ఏముంది ఎలర్జీ కదా, ఒక సిట్రసిన్ గోళీ వేసుకుంటే తగ్గిపోతుంది కదా అని చాలా మంది అభిప్రాయంలో ఉంటారు. ఆ గోళీలు వాడినంత మాత్రాన ఎలర్జీ మొత్తం తగ్గుతుందని చెప్పడానికి వీల్లేదు. ఎందుకనంటే అవన్నీ సిమ్టమేటిక్ ట్రీట్మెంట్. అంటే ఏ సిట్రజిన్ అయినా, ఏ అట్లాంటి మందులైనా, యాంటీహిస్టమైన్ అయినా కేవలం ఒక 2 అవర్స్ పనిచేస్తాయి. అంటే 24 గంటల కాల వ్యవధిలో మీకు ఈ మందులు పనిచేసేది 2 గంటలే. మరి ఎలా బయటపడాలి? ఎలర్జీ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. తద్వారా ఫుడ్ ఐటమ్స్ ఏమున్నాయో తెలుస్తుంది, పర్యావరణ పదార్థాలు తెలుస్తుంది. ఎలర్జీ వల్ల ప్రాణాంతకం ఉంటుందా అని మొత్తం అధ్యయనం చేసిన తర్వాత ఎస్, ప్రాణాపాయ స్థితి వస్తుంది. దాని పేరేమిటి? ఎనఫలైటిక్ షాక్. కోవిడ్ రాకముందర నెలకొక్క కేసు కూడా చూసేవాళ్ళం కాదు. అలాంటిది ఇప్పుడు కోవిడ్ వైరస్ వచ్చిన తర్వాత, కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా వచ్చిన తర్వాత గణనీయమైన వ్యాధి నిరోధక శక్తి మార్పులు రావడము, తద్వారా యాంజియో ఎడిమాలు రావడం, పెదిమలు వాయడం, కళ్ళు వాయడం రావడం, ఎనఫలైటిక్ షాక్, ప్రాణాపాయ స్థితి. చాలా మందికి తెలియదు, గుండెపోటు వల్లనే డేంజర్ అనుకుంటారు. ఎస్, గుండెపోటు వలన మరణం రిస్క్ ఉంటుంది, కానీ దానికి 5 డేంజరస్ ఎనఫలాక్సిస్, ప్రాణాపాయ స్థితి. సరైన సమయంలో సరైన డాక్టర్ దొరకకపోతే, ఎపినెఫ్రిన్ లాంటి, ఎడ్రినలిన్ లాంటి డ్రగ్స్ ఇవ్వకపోతే ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రపంచ స్థాయిలో వరల్డ్ ఎలర్జీ ఫౌండేషన్ తరఫున మేము ఏం చెప్తున్నామంటే, ప్రాణాపాయ స్థితి వస్తుంది, దాన్ని కాపాడుకోవడం. ఎలా కాపాడుకోవడం? ఫుడ్ ఏది ఉన్నదో మీరు ఐడెంటిఫై చేయండి, దూరంగా ఉండండి. ఎన్వైరన్మెంటల్ ఎలర్జెన్స్ ఏదైతే ఉన్నదో దాని నుంచి ఇమ్యునోథెరపీ అంటే ఏమిటి? ప్రపంచ స్థాయిలో పర్యావరణ పదార్థానికి ఎలర్జీలకి తగ్గించే ఏదైనా ఉంది అని అంటే దట్ ఈస్ ఓన్లీ ఎలర్జన్ స్పెసిఫిక్ ఇమ్యునోథెరపీ. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, కోనోకార్పస్ డేటా కూడా 1000 పేషెంట్స్ని మనం తీయడం జరిగింది. కోనోకార్పస్ వల్ల ఇబ్బందులు ఉంటాయా లేదా, ఇది సత్యమా అసత్యమా అని డౌట్ ఉండే పెద్ద చర్చనే జరిగింది. మెడికల్ పరంగా ఎంతవరకు ఇది దెబ్బతీస్తుందనంటే 42% మందికి కోనోకార్పస్ వల్ల ఎలర్జీలు వస్తున్నాయని నిర్ధారణ జరిగింది. అదే కాకుండా మహిళల్లో కోనోకార్పస్ వల్ల ఎలర్జీలు ఎక్కువగా ఉంటున్నాయని తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా ఈరోజు డేటా రిలీజ్ చేశాము. దేశంలోనే మొట్టమొదటిసారిగా 1000 పేషెంట్ డేటా ఇమ్యునోథెరపీకి, ఎలర్జీకి రిలీజ్ చేయడం జరిగింది. దీనివల్ల తెలుసుకొని వాళ్ళు జాగ్రత్త పడి ఎనఫలాక్సిస్, ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతారని మేము చేశాము.